మంత్రి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదన్నారు మంత్రి లోకేష్. పని విషయంలో సీఎం చంద్రబాబుతో ఎవరూ పోటీ పడలేరన్నారు. ఈ వయసులోనూ అన్ని తానే సీఎం పరిపాలన సాగిస్తున్నారని తండ్రిపై పొగడ్తలు కురిపించారు లోకేష్. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు అందుకే గ్రామానికి సంబంధించింది గ్రామాల అభివృద్ధి ఎంత సాధ్యపడని కోరడం జరిగింది. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇంత పెద్ద సాధన కోరాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతారు అందరూ తెలుసు. 60 సంవత్సరాల వయసు నాకన్నా స్పీడ్ ప్రయత్నం అయిపోతూ ఉంటాను. నేను మన నవ్వుతా అన్నా సార్ క్రికెట్ లో బ్యాటింగ్ మీరు, బౌలింగ్ మీరు, ఎంపైరింగ్ మీరు, వికెట్ కీపర్ మీరు, స్లిప్ మీరు, మీరే సార్. కొంచెం అలాంటి యువకులకి ఛాన్స్ ఇవ్వండి సార్ క్రికెట్ ఆడడానికి. నేను నాకు చాలా ఇబ్బంది ఉండే 10 రోజులు ముఖ్యమంత్రి అని కోరుతుంది. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి. నిన్నగా మొన్న ఢిల్లీకి కేంద్ర మంత్రులు అందరూ కలిసారు. రాత్రి 3 వరకు సమావేశాలు పెడుతున్నారు. 4 మళ్ళీ ప్లేన్కి అమెరికాకి వెళ్ళారు. ఒక్కసారి ఆలోచించారు ఇంత కష్టం ఎవరి కోసమైనా. కానీ మన ముఖ్యమంత్రి వల్ల కొత్తగా లేదు. మనందరూ వేయాల, ప్రజలందరూ వేయాల. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి. అలాంటి చిన్న రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయని ఏకైక విధానంతో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడుతున్నారు. అంతకుముందు అనకాపల్లిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దేవాలయంలో 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. 1,30 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. Yes.